గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు BTN ఛానల్. ఇవాళ వార్తా వాస్తవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్తలు చదివి వాటి వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అని తెలుసుకునే ప్రక్రియలో భాగంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మిత్రులారా, ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అని కోరుతా ఉన్నాం. ముందుగా అయితే వెలుగు పేపర్తో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తెలంగాణను ఆదుకోండి, వరద నష్టాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వివరిస్తున్న సీఎం రేవంత్. పక్కన బట్టి, తుమ్మల, బండి సంజయ్. ఏపీతో సమానంగా నిధులు ఇవ్వండి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. వరద నష్టం ప్రాథమిక అంచనా రూపాయలు 5,438 కోట్లు. ఇది ఇంకా పెరిగే ఛాన్స్. చెరువులు, కాల్వలు, రోడ్లు, బ్రిడ్జీల రిపేర్లకు తక్షణ సాయం అందించండి. ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగానికి నిబంధనలు సడలించాలి. మరమ్మతులకు నిర్దేశించిన రేట్లను పెంచాలని వినతి. సెక్రటరియట్లో సీఎంతోనే కేంద్ర మంత్రులు చౌహాన్, బండి సంజయ్ సమావేశం. మొత్తానికైతే గత వారంలో ఖమ్మం కావచ్చు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా కావచ్చు, మహబూబాబాద్ జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాలు దాదాపు ఆర్థిక నష్టం కావచ్చు, వ్యవసాయపరంగా నష్టం కావచ్చు, లేకపోతే పశు సంపద కావచ్చు, వివిధ రకాలుగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు ఆ 3 జిల్లాలకు చెందినటువంటి ప్రజలంతా నష్టం జరిగింది. కాబట్టి దీన్ని ప్రాథమిక అంచనా వేయడం కోసం ఆల్రెడీ ప్రాథమిక అంచనాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం కోసం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే మొత్తానికి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలను విజిట్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మా 2 తెలుగు రాష్ట్రాలకు 3,438 కోట్లు కేటాయించడం అనేది నిజంగా శుభసూచకం. ఏది ఏమైనప్పటికీ కూడా టీడీపీ సర్కారు ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ సర్కారు ఎన్డీఏ సర్కారులో భాగస్వామ్యం ఉన్నందున వారికి కొంత అమౌంట్ ఎక్కువ ఇచ్చి మా తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇస్తారనే అపోహలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వీటికి చెక్ పెడుతూ ఎవరైతే శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చారో మీరు దయచేసి 2 తెలుగు రాష్ట్రాలను అన్నదమ్ములలాగా సమానంగా చూడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మా ప్రజలు కూడా అంతా కోరుతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా దాదాపు 8 మంది ఎంపీలను ఎన్డీఏ సర్కారులో భాగస్వాములు చేశారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దన్న పాత్ర పోషించేలాగా నరేంద్ర మోడీ గారు ఈ తెలుగు 2 రాష్ట్రాల మీద కనికరం చూపాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడనే ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగానికి నిబంధనలు సడలించాలి. అయితే ఏవైతే నేషనల్ డిజాస్టర్స్ రిలీఫ్ ఫండ్ ఉంటుందో ఆ రిలీఫ్ ఫండ్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలంటే కొన్ని నిబంధనలు కేటాయించడం జరిగింది. ఆ నిబంధనలు పూర్తి స్థాయిలో కొంత సడలించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని ఖర్చు చేసుకోవడానికి ఎక్కువ మేలు జరుగుతుంది. కాబట్టి ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ని రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతూ ఉంది. ఇదిలా ఉండగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నాడో ఈయన ఏమంటున్నాడంటే ప్రజలకు సాయం చేయడంలో రాజకీయాలకు తావులేదు. విపత్తులు వచ్చినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పార్టీలు రాజకీయాలకు తావులేదని చెప్పి కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఒక గొప్ప మాట కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే అనడం జరిగింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా మరింత సాయం అందేలా మీరు తెలుగు రాష్ట్రాలకు చూడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మీరు ఇక్కడికి వచ్చి తెలుగు రాష్ట్రాలకు వచ్చి మాటలు అయితే చెప్తా ఉన్నారు కదా, ఈ మాటలకు అనుగుణంగా కేంద్రంకి వెళ్ళి మా దగ్గర ఉన్నటువంటి ఎంపీలను తీసుకెళ్ళి మీ దగ్గర మరొకసారి సమీక్ష నిర్వహించి కొంచెం పెద్ద ఎత్తున ఆర్థికంగా తెలుగు రాష్ట్రాలకు అందించినట్టయితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ తెలుగు ప్రజలు మీ బీజేపీ పార్టీని కూడా స్వాగతించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర సర్కారు మరింత సహాయం చేయాలని చెప్పి ఆ సహాయం చేయడంలో చౌహాన్ గారు కీలక పాత్ర పోషించాలని కూడా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇది మిత్రులారా ఒకటి ప్రధాన వార్త. ఇదిలా ఉండగా మరొక వార్త చూసినట్టయితే AI 2 అంచుల కత్తి ఎంత అభివృద్ధో అన్ని సవాళ్లు. మంత్రి శ్రీధర్ బాబు. AIని విశ్వసనీయ నైతికమైన టూల్గా మారుస్తాం. WTCతో ఒప్పందం AICTకి మైలురాయని వ్యాఖ్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 అంచుల కత్తి లాంటిది. దానివల్ల ఎంత పురోగతి సాధించో అన్ని సవాళ్లు కూడా ఉంటాయని ఐటీ పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు అన్నారు. ఏఐతో ఆర్థిక అభివృద్ధి సాధించడం ఒక్కటే తెలంగాణ లక్ష్యం కాదని ఏఐని విశ్వసనీయ, పారదర్శక, విలువలతో కూడిన టూల్గా మార్చాలనేది తమ లక్ష్యం. మొత్తానికైతే ఈ వార్తను బట్టి చూస్తే ఏమంటున్నంటే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇది ట్రాన్స్పరెన్సీగా, అంతేకాకుండా ఎథిక్స్, మోరల్స్ అనేటివి కూడా
పాటించేలాగా మేము తీర్చిదిద్దుతామని చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే గత పార్లమెంట్ ఎలక్షన్ల ముందల వివిధ హీరోయిన్లే కావచ్చు, వివిధ పొలిటికల్ లీడర్లే కూడా పెద్ద ఎత్తున డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియోలు చేసి దేశవ్యాప్తంగా వైరల్ చేయడం జరిగింది. ఆ డీప్ ఫేక్ అనేది కూడా చేయడంలో కీలకంగా మారేదే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ. కాబట్టి దాన్ని మేము కట్టడి చేస్తాం, దాన్ని మేము అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నిజంగా ఒక గొప్ప మాట అయితే శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ హబ్ లాగా మార్చాలనే సంకల్పం ఏదైతే పెట్టుకున్నారో శ్రీధర్ బాబు గారు, వాస్తవంగా ఈ ఏఐకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలనుకున్న ఈ సిటీని దీనికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, బీటెక్ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా డిగ్రీ విద్యార్థులకు కావచ్చు, పెద్ద ఎత్తున ఆ ఏఐ కోర్సెస్ రిలేటెడ్ ఏవైతే స్కిల్స్ డెవలప్మెంట్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ స్కిల్స్వి కోర్సెస్ ప్రవేశపెట్టి మీరు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీధర్ బాబు గారు అయితే నిజంగా అలుపెరగకుండా గత ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఎట్లయితే పెట్టుబడులు వివిధ దేశాల నుంచి వెళ్ళి తీసుకొచ్చిండో అదేవిధంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పి ఒక మాటలో చెప్పొచ్చు. ఇది మిత్రులారా ఐటీకి సంబంధించినటువంటి వార్త. ఇక్కడ మరొక వార్త, ప్రధాన వార్త చూసినట్టయితే వినేష్కు కాంగ్రెస్ టికెట్, కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీలో చేరిన పూనియా వినేష్. వచ్చే నెలలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు, ఇద్దరు రెజ్లర్ల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్కు ఊపు. పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే వినేష్కు టికెట్ కేటాయింపు. మొత్తానికైతే ఇద్దరు రెజ్లర్లు హర్యానాకు చెందినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందర ఆ పార్టీలో చేరిరు. వినేష్ ఫోగట్, ఈమె ఇంటర్నేషనల్ ఛాంపియన్. ఎవరైతే 100 కేజీల బరువు ఎక్కువ ఉండడంతో అనార్హత వేటుకు గురైందో ఆమె ఒకవేళ అర్హత సాధించుంటే గోల్డ్ మెడల్ 100% వస్తుండే ఒలింపిక్స్లో అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆమె గారు ఇక్కడ హర్యానా ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి జూలానా కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీ టికెట్ కూడా పొందింది. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ బరిలో నిలిచబోతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఒక ఇంటర్నేషనల్ ఛాంపియన్ను మీరు ఈ బురద రాజకీయాలకు వచ్చి బురద అంటించుకోవడం మంచిది కాదని చెప్పి చాలామంది మీ యొక్క అభిమానులు కూడా కోరుకుంటా ఉన్నారు. ఇదిలా ఉండగా మరొక వైపు ఒకసారి ఆలోచిస్తే ఏదైతే మీరు పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మీరు రాజకీయాలకు వస్తారో సరే, ఆ నిర్ణయం మీ వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని ఎవరైనా కానీ ఆ రాష్ట్ర ప్రజలు సమర్థిస్తారా లేకపోతే తిరస్కరిస్తారనేది ఆ ప్రజలే ఆ ఎన్నికల సందర్భంగా తెలియజేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఏదైతే సేవ చేయాలని అనుకుంటున్నారో ఆ సేవ చేయాలనుకున్న నిర్దేశించుకున్న లక్ష్యానికి ఆ విధంగానే అడుగులు వేయాలని చెప్పి యావత్ భారత్ అవని కూడా కోరుకుంటా ఉంది. అంతేకాకుండా ఇక్కడ వినేష్ ఫోగట్కి ఆయన కిసాన్ మోర్చాలో ఏదైతే కిసాన్ కమిటీ ఉందో ఆ కమిటీకి ఒక పదవినైతే ఆల్ ఇండియా కిసాన్లో ఒక పదవినైతే కట్టబెట్టడం జరిగింది. మొత్తానికైతే ఆ ఇద్దరు రెజ్లర్లను కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తారా లేకపోతే సమర్థిస్తారా ఏందనేది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారిని చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ మరొక వార్త చూసినట్టయితే మిత్రులారా, కేఫ్లో విస్కీ ఐస్ క్రీమ్, జూబ్లీ హిల్స్లోని పార్లర్లో పట్టుకున్న అధికారులు. ఐస్ క్రీమ్లో 60 ml విస్కీ మిక్స్, కేజీ రూపాయలు 1700 అమ్మకం, ముగ్గురు అరెస్ట్, 11.5 కిలోల ఐస్ క్రీమ్ స్వాధీనం. సోషల్ మీడియాలో విస్కీ ఐస్ క్రీమ్కు క్రేజ్. చూడండి మిత్రులారా, చిన్న పిల్లలకు అసలు విద్యార్థి దశలోనే వారి యొక్క భవిష్యత్తును అంధకారంలోకి నెట్టబెడుతుంది. కేవలం వీరి యొక్క సంపదనే ఆర్థికమే లక్ష్యంగా పెట్టుకొని కొందరు హైదరాబాద్లో కావచ్చు, అదేవిధంగా దేశంలో కూడా చాలా చోట్ల ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది అయితే హైదరాబాద్ నుంచి వెలుగులోకి వచ్చినటువంటి ఒక ప్రధాన వార్త. చిన్నపిల్లలు విద్యార్థి దశలో వాడు ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడే ఇట్లాంటి విస్కీ ఐస్ క్రీమ్స్కి వాడిని అలవాటు చేసిన తర్వాత అందులో మత్తు పదార్థాలు ఇట్లాంటి విస్కీ మిక్స్ చేసిన తర్వాత వాడు వాటికి అలవాటుగా చేసుకొని ఆ ఐస్ క్రీమ్ లేకపోతే నేను ఉండలేను, లేకపోతే అంటే వివిధ రకాలుగా వాడు మారం చేసి వాడు తిండి తినకపోవడం, లేకపోతే వివిధ రకాలుగాటువంటి అంటే వాడు హోంవర్క్ చేయను లేకపోతే స్కూల్కి వెళ్ళను అని చెప్పి మొండికేసే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివి అనేవి వీళ్ళపైన తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి చిన్న వయసులోనే వారి యొక్క భవిష్యత్తును చీకట్లోకి నెట్టడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇట్లాంటి వారిపైన కఠినమైన చర్యలు చేపట్టాలి. వీరి
వీరికి ఉన్నటువంటి వారిపైన ఆస్తులు కూడా జప్తు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేసి లుచ్చా పనులు చేసి డబ్బులు విపరీతంగా వెనకేసి ఉంటారు కాబట్టి వాటిని కూడా చేసి ఆ విద్యార్థులు ఎవరైతే గతంలో తీసుకున్నారో వారిని ఆ రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి వారిని మామూలు మనుషులుగా చేయాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. మరొక చిన్న వార్త చూసినట్టయితే మిత్రులారా, తెలంగాణ బిడ్డ దీప్తికి ఘన స్వాగతం. పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన జీవాంజీ దీప్తికి శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోగా క్రీడాకారులు స్నేహితులు ఘన స్వాగతం పలికారు. ఎందుకంటే మేము ఒక బీసీ బిడ్డ కాబట్టి తనకి ఈ అగ్రకుల నాయకులు ఎవరు కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెళ్ళి ఘనంగా ఘన స్వాగతం లభించలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కులాలకు అనేది పెద్దపీట వేస్తారు కాబట్టి బిడ్డ నువ్వు దీప్తి మీరైతే నిజంగా మీకు ఒక తెలంగాణ సమాజం మొత్తం సెల్యూట్ చేస్తూ ఉంది కాంస్య పథకం సాధించడంతో. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో మీరు మరిన్ని పథకాలు సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవి మిత్రులారా మొత్తానికైతే ఏఐ మన వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇదిలా ఉండగా నమస్తే తెలంగాణ ఉన్న పేపర్లో ఉన్నటువంటి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. మాఫీ కాని రుణం పోయింది రైతన్న ప్రాణం. మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య. రుణమాఫీ కానందునే ఆత్మహత్య అని సూసైడ్ నోట్. ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ చేయిస్తాం హరీష్ రావు. సురేందర్ రెడ్డి ఆత్మహత్య కలిచివేసింది కేటీఆర్. మొత్తానికైతే మిత్రులారా ఈ వార్తను బట్టి చూస్తే ఏవైతే వ్యవసాయ రుణం కంప్లీట్గా పూర్తి చేసినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కొందరు మంత్రులు చెప్పడం, ఈ వార్తను చూస్తే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దీని వెనక ఉన్నటువంటిది ఏంటంటే తన యొక్క తల్లి సురేందర్ రెడ్డి తన యొక్క తల్లి అంటే ఇద్దరిది ఒకే దగ్గర రేషన్ కార్డు ఉండడం చేత తన తల్లి కూడా రుణమాఫీ అంటే తన తల్లికి రుణం తీసుకుంది బ్యాంకు నుంచి, ఆయన కూడా రుణం తీసుకోవడం చేత ఇద్దరికి 2 లక్షల పరిధి అనేది దాటిపోవడం వల్ల ఒకరికే కుటుంబానికి ఒక్కరికే అయితే అని చెప్పి ఏదైతే నిబంధన పెట్టిందో ఆ నిబంధన కింద తన తల్లికి రుణమాఫీ అయింది, కొడుకుకు రుణమాఫీ కావకపోవడం చేత ఆయన మనస్తాపానికి గురై తను బ్యాంకు స్లిప్ మీదనే నా యొక్క మరణానికి రైతు రుణమాఫీ అదేవిధంగా నా యొక్క తల్లి అని చెప్పి రాసి చనిపోవడం అనేది అసలు నిజంగా కలిచివేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోవడము సమస్యలకు ఏమాత్రం కూడా పరిష్కారం కాదు మిత్రమా. రైతన్న నీ చావు ఏమాత్రం కూడా సమంజసం కాదని కూడా కొందరైతే అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మండల వ్యవసాయ అధికారులు కావచ్చు అదేవిధంగా గ్రామీణ వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏఈఓలు ఎంఈఓలు వీరికి మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ టెక్నికల్ ఇష్యూస్ దానికి రిలేటెడ్ ప్రూఫ్స్ ఆధారాలు తీసుకెళ్ళి వారికి ఇచ్చినట్టయితే కొంత సమయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉంది కాబట్టి సమస్యకు ఏమాత్రం కూడా చావు పరిష్కారం కాదు. కాబట్టి మీరు చేసిందైతే ఈ నిర్ణయం అనేది అసలు కరెక్ట్ కాదని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క కుటుంబం కూడా రోడ్డు పాలన అయ్యే అవకాశం ఉంది. 2 లక్షల రుణమాఫీ కాకపోతే దానికి నిండు ప్రాణం తీసుకోవడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా మాఫీ మాయ లక్షల పేర్లు గల్లంతు మంత్రికి చెప్పినా నాకు కాలేదు. ఇట్లా చాలామంది కూడా అన్న రేవంత్ అన్న కొంచెం మా రైతన్నల బాధ మరొకసారి అరుచుకో, ఏవైతే ఆ ఫండ్స్ బ్యాంకులలో జమ చేస్తావో ఆ జమ చేసే మిగతా డబ్బులు కూడా పూర్తి స్థాయిలో జమ చేసినట్టయితే ఇట్లా రైతన్నల ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చే రైతు భరోసా ఇవ్వలేదు, చేస్తున్న రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలే కాబట్టి ఇట్లా రైతులు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మరొకసారి దాని మీద సమీక్ష జరిపి ఆ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసినట్టయితే ఇట్లాంటి రైతన్నలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పని వెంటనే రేవంత్ అన్న చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మిత్రులారా మరొక వార్త చూడండి. బడి పిల్లల పట్టుదల తలవంచిన సర్కార్, తొలగించిన గురుకుల గెస్ట్ ఫ్యాకల్టీ తిరిగి విధిలోకి. ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిని ఆదేశాలు. నమస్తే తెలంగాణ ఉద్యోగుల ప్రత్యేక కృతజ్ఞతలు. కాంగ్రెస్కు అనాలోచిత నిర్ణయానికి విద్యార్థుల బలి. సర్కారుపై జగదీష్ రెడ్డి కొప్పుల ఆర్ఎస్పీ ఆగ్రహం. రోడ్డున ఫ్యాకల్టీ బీఆర్ఎస్ నేతల దండ. మొత్తానికైతే గత 4 రోజులుగా తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఎవరంటే దాదాపు 1200 మంది గెస్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురుకుల గెస్ట్ లెక్చరర్లు వీరిని ఒక సంతకంతో రోడ్డు పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మా టీచర్లు మాకు కావాలి, వాళ్ళు మాకు పాఠాలు చెప్పాలి, అకాడమిక్ ఇయర్ మధ్యలో వీరిని తీసేస్తే ఎట్లా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ధర్నా చేయడంతో అంటే చూడండి తెలంగాణ ప్రజలారా, యావత్ తెలంగాణ గడ్డ మీదనే ఈ తిరుగుబాటుకు అనేది తిలకం దిద్దినటువంటి తెలంగాణ గడ్డ ఈ ప్రాంతం. ఎందుకంటే 69 ఉద్యమం నుంచి
2014 వరకు ఏ విధంగా తెలంగాణ సాధన దిశగా ఎంతమంది ప్రాణాలు అర్పించి వారి యొక్క ప్రాణాలకు తెగించి కొట్లాడిరో కూడా కొంతమంది జైలు పాలయ్యారు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిరు. వీటన్నిటిని ఒకసారి నెమరు వేసుకున్నట్టయితే తెలంగాణ చరిత్ర అణువున కూడా తిరుగుబాటు అనేది ఉంది. ఆధిపత్యాన్ని ఏమాత్రం కూడా సహించే వాళ్ళు కాదనేది మరొకసారి నిరూపితమైంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం మరొకసారి వారిని విధుల్లోకి తీసుకోవడం నిజంగా శుభపరిణామం. ఇలాంటి ఘటనలు మరొకసారి రిపీట్ కాకుండా ఈ ప్రజాప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది మిత్రులారా, హరీష్ రావు లేఖతో దిగొచ్చిన సర్కార్. అంటే హరీష్ రావు లేఖ రాసిండా రాయలేదా అంటే అవి కాస్త పక్కన పెడితే వారిని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. గురు పూజోత్సవం సందర్భంగా గురువులను మేము గొప్పగా సన్మానం చేసుకుంటున్నామని చెప్పి చెప్పుకుంటున్నట్టు ఈ ప్రభుత్వము వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం అనేది నిజంగా శుభసూచకం. ఇది మిత్రులారా తెలంగాణ పౌరుషం. ఇట్లా ఉంటే మరొక వార్త ఈనాడు పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సేమ్ వార్త ఉంది వరదలతో అని. ఇక్కడ మరొక వార్త చూసినట్టయితే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై అస్పష్టత, స్థానికతపై మార్గదర్శకాల అనంతరమే షురు, పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైన ప్రక్రియ. తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో తీవ్ర జాప్యం జరగనుంది. స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సిలింగ్పై వైద్య ఆరోగ్య శాఖ సమీక్షించింది. ప్రభుత్వం స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించిన తర్వాతే ప్రవేశాలకు ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని చెప్పి, మరోవైపు జాతీయ స్థాయిలో ఇప్పటికే ఆల్రెడీ మొదటి విడత పూర్తయ్యే దగ్గరలో ఉందంట. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు భర్తీలో లోకల్ క్యాండిడేట్ ఎవరు, నాన్ లోకల్ క్యాండిడేట్ ఎవరు అనేది దీన్ని నిర్ధారించడంలో ప్రభుత్వం విఫలమైంది, జాప్యం చేస్తూ ఉందని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసింది. అయినా కానీ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఎందుకు చెల్లిస్తలేదో మాకు కూడా అర్థమైతలేదు. ఏదేమైనప్పటికీ కూడా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్లు పూర్తి స్థాయిలో ఫిలప్ చేస్తూ ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో జాప్యం చేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ప్రభుత్వం అతి తొందరగా చొరవ చూపెట్టి, అయ్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహన్న కొంచెం దీని మీద పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధికారులను స్పీడప్ చేసి దీనిపైన పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయాలని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇది ఎట్లా ఉంటే మరొక వార్త చూసినట్టయితే ఇక్కడ విధేయుడికే పీసీసీ పీఠం. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్సీఐ నుంచి ఎదిగిన బీసీ నేతకు పార్టీ పగ్గాలు. అన్నా రేవంత్ అన్న, నీకు నిజంగా సెల్యూట్, సభాష్ అన్న. నువ్వు నిజంగా ఏదైతే అనుకున్న పంతాన్ని నెగ్గించుకున్నావు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు విహెచ్ లాంటి వాళ్ళు ఉన్నా కానీ వారికి పీసీసీ పట్టం అనేది కట్టకుండా మధుయాష్కి గౌడ్ గారు అయితే పాపం చివరి క్షణం వరకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆయన గతంలో ఢిల్లీ వెళ్ళి అక్కడనే తిష్ట వేసి మరీ ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా ఏఐసిసి మన మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 2 పవర్ సెంటర్ పాయింట్లు కావద్దని కాన్సెప్ట్ తోటి మహేష్ కుమార్ గౌడ్కి రేవంత్ అన్న ఆశీస్సులు ఉండడంతో ఏఐసిసి కూడా రేవంత్ అన్న సూచించిన వ్యక్తికే ఏఐసిసి మన పీసీసీ పట్టం అనేది కట్టబెట్టింది. ఏది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మార్కు పాలన చూపెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి తన పార్టీలో పట్టు కోల్పోలేదు, ఇంకా తన వర్గానికి ఇప్పించుకోవడంలో పెద్దపీట వేసుకుంటుండనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదని చెప్పి ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట, నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట, ఈ 2 జిల్లాల నుంచి పీసీసీని ఎంపిక చేయకుండా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని ఎంపిక చేయడం అనేది నిజంగా ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఇంత జోష్ పెరిగింది. దీని వెనక మొత్తం చక్రం తిప్పింది రేవంత్ రెడ్డి అని చెప్పి చాలామంది అంటున్నారు. ఎవరు చక్రం తిప్పినా ఏది ఏమైనప్పటికీ ఒక బీసీ నేతకు రావడం అనేది బీసీ నాయకులంతా కూడా స్వాగతిస్తున్నారు. కాబట్టి రేవంత్ అన్న, నీకు మరొకసారి సెల్యూట్ చేస్తూ ఉన్నా. మీరు నిజంగా రియల్ ఫైటర్ అన్న. గత బీఆర్ఎస్ సర్కార్ మీద ఏ విధంగా అయితే కొట్లాడి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి నినాదాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి ప్రభుత్వం మారడంలో పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషించినటువంటి మీరు అదే మార్కు పాలన అనేది ఈ ప్రజాప్రభుత్వంలో కూడా చూపెట్టండి. కొంచెం పెద్ద ఎత్తున తెలంగాణ సమాజానికి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు, మీ పార్టీ నుంచి కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మీరు ఇట్లాంటి నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, హైడ్రా లాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలామంది స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి అంటే ఛాలెంజింగ్ ఇట్లాంటి డిసిషన్స్ తీసుకోవడం వల్ల నిజంగా మీరు చరిత్రలో మిగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా
మీరు మీ యొక్క మార్కు పాలన అనేది ఈ ప్రభుత్వంలో చూపెట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ మరొక వార్త, వ్యవసాయ కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డి, విద్యాశాఖ కమిషన్కు ఆకునూరి మురళి, బీసీ కమిషన్కు నిరంజన్ అధ్యక్షతన పాలక మండలి ప్రభుత్వం జారీ. మొత్తానికైతే ఒక 3 సంవత్సరాలు ఈ మండలి ఈ కమిషన్లు ఏదైతే ఉందో ఆ కమిషన్లు పనిచేస్తూ ఉంటాయి. గతంలో ఈ ఆకునూరి మురళి ఎవరైతే విద్యాశాఖ విద్యా కమిషన్కు ఏర్పడిరో చైర్మన్గా, ఈయన గారు మన పక్కన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ కమిషన్లో ప్రధాన సలహాదారునిగా పనిచేసిండు. ఈయన యొక్క సేవలు అక్కడ ఎంత అద్భుతంగా పనిచేసినంటే ఢిల్లీ మోడల్ స్కూల్స్ లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ లాగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఏ స్థాయిలో పిల్లలపైన ప్రభావం చూపెట్టిందంటే, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అబ్బాయిని, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ మన ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి ఒక అబ్బాయిని ఇద్దరిని పక్కపక్కన పెట్టి ఇంగ్లీష్లో మాట్లాడిస్తే ఎవరు ఇంటర్నేషనల్ స్కూల్ అబ్బాయి, ఎవరు ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి అబ్బాయి అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్లో. నిజంగా ఇది ఎడ్యుకేషన్లో ఒక గొప్ప రీఫార్మ్ అని చెప్పి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. అంటే తెలుగు భాష మాతృభాషకు ప్రియారిటీ ఇస్తూనే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్కు పెద్దపీట వేయడం అనేది నిజంగా శుభ పరిణామము. భవిష్యత్తులో ఈ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్కి పెద్దపీట వేయడంతో వీరంతా వివిధ దేశాల్లో లక్షల్లో ప్యాకేజ్ సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా ఈ రోజుల్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ అయింది కాబట్టి దానికి పెద్దపీట వేస్తారని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గురుకులాలు కూడా ఈ ఇంగ్లీష్ విద్యను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసి ఆ ఇంగ్లీష్ విద్యను ఇంటర్నేషనల్ స్థాయిలో, అంటే అసలు తెలంగాణ విద్యార్థులు అంటే ఇట్లా ఉంటారు, ఏపీ విద్యార్థులకు పోటీ పడే, లేకపోతే ఢిల్లీ స్థాయిలో ఆ ఢిల్లీ మోడల్ స్కూల్లో విద్యార్థులతోటి పోటీ పడే విధంగా ఆ అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పి దీంట్లో మీ కృషి, మీ విజ్ఞతను, మీ జ్ఞానాన్ని అన్నిటినీ కూడబెట్టి ఈ తెలంగాణ విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఇట్లాంటి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చే విధంగా మీరు కృషి చేస్తారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. మీ నుంచి ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైన ఫలితాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ మీకు మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం మురళి సార్. ఇవి మిత్రులారా, మొత్తానికైతే ప్రధాన వార్త పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చదివినాం. వీటి వెనక ఉన్నటువంటి కొన్ని వాస్తవాలు కూడా తెలియజేసే ప్రక్రియ మేము చేపట్టినాం. ఏదేమైనప్పటికీ కూడా మీ మిత్రులతోటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి షేర్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీ ఒపీనియన్ కూడా వాట్సాప్ త్రూలా తెలియజేయండి. అదేవిధంగా మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మా వాట్సాప్ నెంబర్ కూడా మీ యొక్క సమస్యలని వీడియో రూపంలో లేకపోతే ఏదైనా ఉంటే మాకు పంపించడం ద్వారా వాటిని మా ఛానల్లో ప్లే చేస్తూ ఉంటాం, లేకపోతే వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం తరఫున ఆ సమస్యకు పరిష్కారం చూపెట్టే విధంగా మా ఛానల్ పనిచేస్తూ ఉందని చెప్పి తెలుపుకుంటూ మరొకసారి బీటీఎన్ ఛానల్ ప్రేక్షకులందరికీ, తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియో ముగిస్తున్నాను. మిత్రులారా, జై తెలంగాణ.